సినిమా చూసి ఆ సినిమా గురించి రివ్యూ చేస్తే మన రివ్యూకి 100% జడ్జిమెంట్ జరుగుతుందని నా ఒపీనియన్ అండి. జనరల్గా నేనైతే సినిమా చూడకుండా ఏ రివ్యూ చేయను. విజయ్ సేతుపతి మహారాజా మూవీ ఏదో బాగుందని మా ఫ్రెండ్ చెప్పాడు, చూడరా ఒకసారి అని వెళ్ళి చూశాను. ఇది విజయ్ సేతుపతి 50వ మూవీ అండి, 50th మూవీ. మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు విజయ్ సేతుపతి అన్నాడంట, నా 50th మూవీ ప్రేక్షకులందరినీ అట్రాక్ట్ చేస్తుందని. కరెక్ట్గా మాటలు పెట్టుకున్నాడండి. విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఆ పిజ్జా నుంచి ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన మహారాజా మూవీ కూడా చూడండి, వరకు ఏ క్యారెక్టర్లో అయినా మౌల్డ్ అయిపోతాడు. అంత చిన్న క్యారెక్టర్ ఇస్తే దాంట్లో మౌల్డ్ అయిపోతాడు. విజయ్ సేతుపతి మెర్క్యూరీ లాంటి యాక్టర్ అండి. మెర్క్యూరీ అంటే పాదరసం చూడండి, థర్మామీటర్లో పగిలిపోయింది అనుకోండి, డ్రాప్స్కి వెళ్ళిపోతుంది. మనం ఎటు తిప్పితే అటు మారిపోతూ ఉంటుంది లిక్విడ్ ఫామ్. ఇటు చూడండి, ఇటు తిప్పారంటే బాల్స్ లాగా అయిపోతుంది, ఎలా పొడుగ్గా చదివితే ఎలా అయిపోతుంది, గొట్టంలో పూస్తే ఎలా గొట్టంలాగా అయిపోతుంది. కరెక్ట్గా అలాంటి బేస్ ఉన్న ఎక్సలెంట్ యాక్టర్ అండి విజయ్ సేతుపతి. చాలామంది ఉన్నారు మనకి యాక్టర్స్, కాకపోతే విజయ్ సేతుపతి ప్రతి పాత్రలో మీరు ముసలి క్యారెక్టర్ ఇవ్వండి, ఒక అన్నయ్య క్యారెక్టర్ ఇవ్వండి, తండ్రి క్యారెక్టర్ ఇవ్వండి, ఒక జైలర్ క్యారెక్టర్ ఇవ్వండి, ఒక రౌడీ క్యారెక్టర్ ఇవ్వండి, ఒక మాస్ క్యారెక్టర్ ఇవ్వండి, ఒక క్లాస్ క్యారెక్టర్ ఇవ్వండి, అన్ని సినిమాల్లో కూడా ఒదిగిపోతాడండి. అన్ని సినిమాల్లో కూడా బాగా పర్ఫెక్ట్గా ప్రతి క్యారెక్టర్లో ఇమిడిపోతాడు. అతి తక్కువ మంది అండి ఇలాంటి యాక్టర్స్ ఉండడం. పిక్చర్ కూడా బాగా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. న్యాచురల్గా ఉంటాడు చూడండి, ఏవి పెద్ద గ్లామర్ ఫిగర్ ఏం కాదు, కానీ తన యాక్షన్లో మొత్తం గ్లామరస్ అనేది కనిపిస్తుంది. మహారాజా మూవీ గురించి చెప్తాను ఫ్రెండ్స్. కొద్దిగా వైలెన్స్ అయితే ఉంటుందండి మూవీలో. రొటీన్ పిక్చర్స్ నుంచి తీసేస్తే కొద్దిగా డిఫరెంట్ మూవీ కావాలనుకుంటే అందరూ చూడొచ్చు. మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక యాక్సిడెంట్ చూపించేస్తాడు. అది బార్బర్ అన్నమాటతోను ఆ షేవింగ్ చేసుకుంటూ క్రాఫ్ట్లు చేసుకుంటూ ఒక అతని దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్లోనే మనకి యాక్సిడెంట్ చూపించే షాపు ఎదురింట్లో కూర్చుని ఉంటారండి అతని భార్య పాప. లారీ వచ్చి యాక్సిడెంట్ అయిపోద్ది, ఇంట్లోకి భార్య చచ్చిపోతుంది. ఒక చెత్త డబ్బా ఆ పాప మీద పడి పాపను కాపాడేస్తుంది. అక్కడ కట్ చేస్తే లాస్ట్లో చూపిస్తాడండి అదే సీన్. మళ్ళీ మొదటికి తీసుకొస్తాడు. ట్విస్ట్ అన్నమాట ప్రతిదీ కూడా. లక్ష్మిని పేరు పెడతారు ఆ డబ్బాకి. అతని కూతురు సేతుపతి, అతని కూతురు. అమ్మాయికి ఏమో స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్, స్పోర్ట్స్ క్యాంప్కి వెళ్తుంది అమ్మాయి. ఈ లోపల లక్ష్మిని ఆ చెత్త డబ్బాని తీసుకెళ్ళిపోతారు, అంటే దొంగిలించేస్తారు ఇంట్లోంచి. ఏ సేతుపతి పోలీస్ స్టేషన్కి వెళ్తాడండి, కంప్లైంట్ ఇస్తాడు. అందరూ పిచ్చోళ్ళ చూస్తారు, వీడెవడరు బాబు మెంటల్ కేసు అని. అలా 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 టర్న్ అయిన సినిమా మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. చాలా క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. పిక్చర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫ్రెండ్స్, ఏది అతి ఉండదు. ఒక బిట్ తీసుకుంటాడు, అక్కడితో కట్ చేస్తాడు. ఎడిటింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కట్ చేసి మళ్ళీ ఇంకొక చోట కలుపుతాడు. మనం అన్నిటికి మనం కనెక్ట్ అయిపోతాం, అది ముక్కగా ఊహించాం. ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ఫైట్ సీన్ ఉందండి. ఆ బార్బర్ ఆ నైఫ్ ఉంటుంది కదా, ఆ కత్తితో మనుషులందరినీ చంపేయడం, ఆ పేక కోసేయడం, ఒళ్ళు కొంచెం ఇది జలదరిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఫైట్ చూస్తే సడన్గా మార్చేసుకుంటాడు క్యారెక్టర్. అసలు విజయ్ సేతుపతి ఆ మూవీలో సైలెంట్గా ఉంటాడు, సడన్గా మనల్ని సర్ప్రైజ్ అయిపోతూ ఉంటాం. ఏంట్రా బాబు ఇతని క్యారెక్టర్ అని. అలాగే ఇన్స్పెక్టర్స్ కానీ పోలీస్ స్టేషన్ కానీ విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ అండి. మంచి బేస్ ఉంది, మంచి రెమ్యునరేషన్ వస్తుంది. ఇలాంటి మూవీ చేయాల్సిన అవసరం లేదు. ఆ టీలు మోసుకెళ్ళడం, బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావడం, ఆ పోలీస్ స్టేషన్లు అందరూ లెంపల మీద పెళ్ళి నెల కొట్టేస్తూ ఉంటారు. చాలా హీనంగా చూస్తారు. పట్టు వదలండి. ట్విస్ట్ అయితే నేను చెప్పను ఫ్రెండ్స్. మీరు మూవీ చూస్తే కనుక ఎండింగ్ ఎవరికి చెప్పకండి దయచేసి. ఎక్సలెంట్గా అసలు మనం ఊహించమండి. ఆ లావ్ కశ్యప్ అని డైరెక్టర్ ప్లస్ యాక్టర్ అండి, చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు. అతనికి ఒక స్కూల్ ఉంది, గోపాల్ వర్మ లాంటి మంచి డైరెక్టర్స్ కూడా అనురాగ్ కశ్యప్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. చాలా క్రూయల్గా ఉంటుంది అతని చూపు, చాలా క్రూరంగా ఉంటాడు ఆ సినిమాలో. లాస్ట్ 10 minutes విజయ్ సేతుపతి సినిమా మొత్తం ఎంత యాక్ట్ చేశాడు, లాస్ట్ ఒక 5 minutes అనురాగ్ కశ్యప్ అంత క్రూరంగా కనిపించిన వ్యక్తి కూడా లాస్ట్లో మన గుండెలు పిండేస్తాడండి. అసలు కళ్ళమ్మట నీళ్లు రాకపోతే అడగండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా కన్నీళ్ళు వచ్చేస్తాయి మనందరికీ ఆ యాక్షన్ చూసి. బీజిఎం కూడా చాలా బాగుందండి. ఆ సీన్స్ కూడా ఇప్పుడు డార్క్ ఫోటోగ్రఫీలో తీస్తున్నారు అన్ని సీన్స్ అన్నీ.
సినిమా అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్, చూడొచ్చు, అందరూ చూడొచ్చు. విచిత్రం ఏంటంటే నిన్నటి వరకు కొన్ని థియేటర్లోనే తెలుగు డబ్ చేసిన మూవీస్ అన్ని కొన్ని థియేటర్లో రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి థియేటర్స్ పెంచుతున్నారు, ఎందుకంటే మౌత్ టాక్ అండ్ పబ్లిసిటీ పెద్ద ఇది లేదు. స్టార్టింగ్ నుంచి చూడండి ఫ్రెండ్స్, మహారాజా అందులోనే ఆ బార్బర్ నైఫ్ ఉంటుంది. నేను చూసి స్టన్ అయ్యాను. అసలు యాక్చువల్గా ఆ టైటిల్ మనం ఎవరో అబ్జర్వ్ చేయండి. ఆ బార్బర్ నైఫ్ అనేది మహారాజా అనే టైటిల్లోనే ఉంటుందండి. ఫస్ట్ నుంచి చూడండి, ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్, కట్ 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 లాస్ట్ వరకు అండి. పిక్చర్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్, చూడొచ్చు. చూసి మంచి మూవీ చూసిన ఫీలింగ్తో బయటకు వస్తారండి. వైలెన్స్ ఇవన్నీ జనరల్ కాబట్టి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎండింగ్ అయితే మాత్రం ఎవరికి చెప్పొద్దండి అసలు దయచేసి. ఫ్రెండ్స్ మీరు 2-3 సార్లు చూసినా కానీ ఎండింగ్ ఎవరితోనో చెప్పారంటే సినిమా రివీల్ అయిపోతే ఇంకా మనకు తెలిసిపోతే ఉంది. అందుకే నేను పూర్తిగా ఇక్కడ చెప్పట్లేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, లైక్ బటన్ మీద లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి. ఇంకా నా పర్ఫార్మెన్స్ డెవలప్ అవ్వడానికి మీరు అందరూ సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.